విచారణకి వెళ్ళినప్పుడు, కేటీఆర్ సిట్ విచారణకి వెళ్ళినప్పుడు, ఈ తెలంగాణ భవన్ చుట్టూ జరిగిన కొన్ని గందరగోళ అంశాలు అంటే కార్యకర్తలు చేపట్టిన గందరగోళం కావచ్చు, ఇది కావాల్సుకొచ్చి కుట్ర చేస్తా ఉన్నారు మా నాయకుల మీద అని వాళ్ళు ఏదో నిరసన తెలిపే ప్రయత్నమా, ధర్నాలు చేసే ప్రయత్నమా చేస్తా ఉన్నారు కదా! వీటిని ఏం చెప్తారు మీరు? నేను హరీష్ అనండి స్ట్రైట్ ఒక మాట అడుగుతున్నాను. హ్మ్. నిజంగానే మీరు చిత్తశుద్ధి అయితే, నిజంగానే పబ్లిక్ పర్సెప్షన్‌లో మీకొక అది ఉండుంటే, మీ మామ 2018లో రెండోసారి మీరు గెలిచిన తర్వాత మిమ్మల్ని కనీసము దగ్గర గూడా రానీయలే. హ్మ్. సిద్దిపేటకే మిమ్మల్ని అది జేస్తున్నారు. హ్మ్. అట్లాగే మీరు కట్టినటువంటి మీరున్నటువంటి అదే మినిస్టర్ క్వార్టర్స్‌లో మీకున్నటువంటి మీ క్వార్టర్‌ని ఖాళీ జేయమని మిమ్మల్ని ఎంత ప్రెషర్ చేస్తున్నారు. హ్మ్. మీరు ఇల్లు దొరకక కిరాయి కోసం హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ తిరిగినారో చెప్పాలా. రెండో హ్మ్. విషయం ఏంది, నీ దగ్గరికి ఎవరైనా వస్తాను అనంటే, కలుస్తాను అంటే గూడా, నా బతుకు ఆగమైంది రోడ్డు మీదున్న, మీరు రాకండి, మీ బతుకు ఆగమైతది, కలవకండి, బాగలేవు, ఫోన్లు ట్యాప్‌లో ఉన్నాయని చెప్పినారని ఎవరు జలకి సంబంధించినటువంటి ప్రకాష్ అన్న మొన్న రీసెంట్‌గా గూడా ఒక అవును. క్లిప్ గూడా సోషల్ మీడియాలో అవును. తిరుగుతుంది. సో, మరి వీటన్నింటికి నిజంగానే ఆయన ఫోన్ ట్యాప్ కాకపోతే, నా బిడ్డల మీద ఒట్టు, నా కొడుకు మీద ఒట్టు, నేను ఈ ఫోన్ ట్యాప్ జరగలేదు అని హరీష్ అన్న చెప్పాల్సినటువంటి బాధ్యత హరీష్ అన్న పైన ఉన్నది. హ్మ్. లేదు నీకు ట్యాప్ జరిగింది, ఇది వాస్తవమే, నువ్వు చెప్పిందంతా వాస్తవమే అయితే, కనీసం నీకు నువ్వు డైరెక్ట్‌గా ఎళ్లి కంప్లెయింట్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి, హ్మ్. ఇప్పుడొచ్చినటువంటి సిట్యుయేషన్‌ని అందిపుచ్చుకొని, హ్మ్. నీ పైన ఆ రోజు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్‌ని నిజమే ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమే. నా ఫోనే జరిగింది. నా అనుచరులు ఒక ఆరుగురు నేనేం మాట్లాడుతున్నానో తెలుసుకోవడం కోసం నా చుట్టూ ఉన్న వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు అన్నదానికి నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. అట్లాగే చక్రధర్ గౌడ్ ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆపోజిషన్‌లో ఉన్నటువంటి తన తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి ఆయన కోర్టుకు కూడా అవును. పోవడం జరిగింది. సో, మరి వీటన్ని నేపథ్యంలో గత ప్రభుత్వము ఫోను అంటే ప్రజల యొక్క వాక్ స్వేచ్ఛను ఉన్నది కదా అని చెప్పేసి, అధికారం మీ చేతిలో ఉన్నది కదా అని చెప్పేసి, మీరు ఇష్టారాజ్యంగా ఎదుటోడి కొంపలో నిప్పు పెట్టి తమాషా చూసినటువంటి మీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా అని అడుగుతున్నాను నేను. హ్మ్. సో ఇవాళ ఎదుటివాడి జీవితంలో వాని వాని వంటింట్లో వాని బెడ్రూమ్‌లో దూరి వాడు ఏం మాట్లాడుకుంటున్నాడు, ఎవరితో పోతున్నాడు, ఎక్కడొస్తున్నాడు, ఏం లావాదేవీలు చేస్తున్నారు అని చేసే నైతిక హక్కు మీకుందా అని అడుగుతున్నాను. కేటీఆర్ గారికి సంబంధించినటువంటి స్ట్రెయిట్‌గా శ్రీధర్ రావు అనేటువంటి వ్యక్తియే ఆయన ఇచ్చాడు. హ్మ్. 13,00,00,000 నా దగ్గర నుంచి బాండ్ రూపేణా తీసుకున్నారు. నా ఫోన్ ట్యాప్ చేసున్నారు. సో జరిగినటువంటి వ్యవహారంలో ఒక టీవీ ఛానల్‌కి సంబంధించిన వ్యక్తికి ఇంకొక వ్యక్తిని మీడియేటర్‌గా పెట్టి నా దగ్గర చేస్తున్నారని చెప్పేసి శ్రీధర్‌రావు గారు ఒప్పుకొనిచ్చినటువంటి స్టేట్‌మెంటు. హ్మ్. మరి ఇది తప్పా? సో మీ ఏ ఫార్మా కంపెనీ వాళ్ళను, ఏ రియల్టర్స్‌ని, హ్మ్. ఏ ఐటీ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళను మీరు బెదిరించి ఎక్కడ లేని విధంగా దేశంలో ఏ ప్రాంతీయ